హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతాన్ని కలుషం ఆనవాయితీ లేని వారు అయినా కానీ, జాబ్ చేసే వాళ్ళు అయినా కానీ చాలా సులభంగా పూజను ఎలా ఆచరించవచ్చు అనే విషయాన్ని ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను. చాలా మంది కలుషం ఆనవాయితీ లేదు, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవచ్చు అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, ఏ సమయంలో చెయ్యాలి, అలానే చేస్తే పాటించవలసిన నియమాల గురించి, వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక మంచి మోటివేషన్ లాగా వస్తుంది. మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వృధా కాదు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం. అందుచేత ఈ శ్రావణ మాసంలో బ్రహ్మముహూర్తంలో దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిది. అలా వీలు కుదరదు అనుకున్న వాళ్ళు శుక్రవారాలలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్త సమయంలో దీపాన్ని వెలిగించండి. అందులో ఉదయం సాయంత్రం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం రోజున బ్రహ్మముహూర్తంలోనే లేచి చక్కగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి గడపలను, తులసి కోటలను చక్కగా పూజించుకొనేసి, పూజ మందిరాన్ని ముందు రోజే శుభ్రం చేసుకునేసి చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని పీఠం మీద కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం పీఠం మీద ఒక మంచి శుభ్రమైన వస్త్రమును పరిచి చక్కగా 3 గుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి దాని మీద అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారు మనకు నిత్య సుమంగళత్వాన్ని ప్రసాదించడం కోసం అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా ఈ శ్రావణ శుక్రవారం మొత్తం కూడా, శ్రావణ మాసం మొత్తం కూడా మీరు చక్కగా అమ్మవారికి కుంకుమ పసుపులను నిండుగా ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి గజాలు అంటే ఎంతో ప్రీతికరం, అందుకే ఇరువైపులా గజాలను కూడా ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజుల మాల, పసుపు మాల అంటే ఎంతో ప్రీతికరం, అందుకే అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతోటి, అలానే చక్కగా గాజులతోటి, పసుపు కొమ్ములతోటి మాలను తయారు చేసి వేయండి. ఇక్కడ నేను చూపించే ప్రతి ఒక్క లింక్ అనేది మన ఛానల్లో ఉంటుంది. అంటే వీడియోస్ ఒక లింక్, ఒకటి గాజుల మాల కానివ్వండి, లేకపోతే కాయిన్స్ బౌల్, ఇవన్నీ లింక్స్ అనేది ఉంటాయి. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. చక్కగా అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతోటి ఇలా అందంగా అలంకరించుకోండి. అలానే మీ దగ్గర పసుపుతో చేసిన వినాయకుడిని, గౌరీదేవిని రెండింటినీ ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ అంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే విగ్రహాలు కనుక ఉంటే విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి. పసుపుతో చేసిన వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నట్లయితే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా చెట్టు మొదట్లో ఏర్పాటు చేసుకునేసి నీరు పోసినట్లయితే పసుపు మొత్తం కరిగిపోతుంది. పూజకు కావాల్సిన దీపం కుద్దలను సిద్ధం చేసుకునేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఏ పూజ అయినా వ్రతమైనా ముందుగా గణనాథుని ఆరాధించాలి. అలా ఆరాధించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అందుకోసమే ముందుగా గణనాథునికి షోడోపచార పూజ, పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచిది. ఇవేమీ వీలు కుదరదు అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ గణనాథునికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాంజనం సమర్పించండి. ఒకవేళ నైవేద్యాన్ని మీరు తయారు చేయలేము అనుకుంటే పండ్లను కానీ లేకపోతే చిన్న బెల్లం ముక్కను కానీ ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది. ఇలా చక్కగా వరలక్ష్మి వ్రతం రోజున పీఠాన్ని ఏర్పాటు చేసుకుని కానీ పూజ మందిరంలో కానీ పూజ అయితే ఆచరించుకోవచ్చు. చక్కగా ముందుగా గణనాథుని పూజ ఆచరించిన తర్వాత తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఇలా 3 తోరాలను సిద్ధం చేసుకునేసి అమ్మవారి చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. తోరం యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. కలుషం ఏమీ ఏర్పాటు చేసుకోవటం లేదు కాబట్టి పంచపాత్రను ఒకటి ఏర్పాటు చేసుకోండి. పంచపాత్రను ఏర్పాటు చేసుకునేసి ఇలా నిండుగా నీటిని అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం రోజున మనం చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరాలను కానీ వరలక్ష్మి వ్రత కల్పం యొక్క చదువుకోవాలి. దానికోసం ఇలా మనకు వరలక్ష్మి వ్రతం బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి మార్కెట్లో. ఈ బుక్ యొక్క ధర కూడా 10 రూపాయల్లోనే మనకు వస్తుంది. కాబట్టి చక్కగా వరలక్ష్మి వ్రతం రోజున ఆ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా చదువుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు. ఒకవేళ బుక్లో చదువుకోవడానికి వీలు కాదు అనుకుంటే టీవీలో పెట్టుకొనేసి వింటూ కూడా పూజను అనేది ఆచరించవచ్చు. ఒకవేళ అలా కూడా వీలు కాదు అనుకుంటే ఎవరైనా పూజ చేస్తున్న సమయంలో మీరు వెళ్ళి ఆ పూజను చూసినా కానీ వ్రతకల్పం విన్నా కానీ చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది. అందరికీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో టీవీస్, మొబైల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా మీ దగ్గర ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకున్న పంచపాత్రకు చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టి నీటిలో
వాటిలో గంధం, పుష్పం, అక్షంతలు వేసి కుడి చేతిని కలశంపై మూసి కలశ స్థాపన మంత్రాన్ని అయితే చదువుకోవాలి. ఈ మంత్రం చదువుకొనేసి పూర్తి అయిపోయిన తర్వాత కలశం నీటిని పూజ ద్రవ్యాల పైన, మన పైన, అలానే ఇంటి చుట్టుపక్కల కూడా నీటిని అంతటా చల్లాలి. చక్కగా ముందుగా గణేశుని ప్రార్థించుకునేసి కలశ పూజ పూర్తయిపోయిన తర్వాత వరలక్ష్మి పూజ అనేది ప్రారంభమవుతుంది. ఈ పూజలో మనకు ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్జం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, ఉపవీతం, గంధం, అక్షంతలు, పుష్పము ఇలా మొత్తాన్ని చేసుకున్న తర్వాత అతంగ పూజ అనేది ఉంటుంది. అతంగ పూజలో అమ్మవారి ఒక్కొక్క అవయవానికి పూజను అనేది ఆచరిస్తాము. అతంగ పూజ పూర్తయిపోయిన తర్వాత వరలక్ష్మి యొక్క అష్టోత్తరాలను చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి చదువుకునేటప్పుడు కుంకుమ, పసుపు ఈ రెండింటితో కానీ, లేకపోతే అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురిగింజలు, నాణ్యాలు వీటన్నిటితో కూడా అమ్మవారికి అష్టోత్తరాలను చదువుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు. ఇవేమీ లేకపోతే పుష్పాలు, అక్షంతలతో కూడా చక్కగా అమ్మవారి అష్టోత్తరాలను చదువుకుంటూ పూజను అనేది చేసుకోవచ్చు. అష్టోత్తరాలు మనకు 108 అష్టోత్తరాలు అయితే ఉంటాయి. ఈ అష్టోత్తరాలన్నీ చదువుకోవటం పూర్తయిపోయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, నీరాంజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణం, నమస్కారం ఇవన్నీ చేసుకున్న తర్వాత తోర పూజ అయితే ఉంటుంది. తోర పూజను చేసుకోవాలి. తోర పూజను ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే చక్కగా తోరానికంటూ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుంది. చక్కగా ఆ మంత్రాలన్నింటినీ చదువుకుంటూ తోర పూజను చేసుకోవాలి. తోర పూజ చేసుకునేటప్పుడు తోరంను కట్టించుకోవటము భర్త చేత కట్టించుకోవాలి. ఒకవేళ భర్త మీకు అందుబాటులో లేకపోతే ఈ తోరంను కట్టుకునేటప్పుడు భద్రామి దక్షిణే హస్తి నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిచ్చ మమ సౌభాగ్య దేవి హే రమే అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా తోరాన్ని అయితే కట్టుకోవాలి. ఇలా తోర పూజ పూర్తయిపోయిన తర్వాత వరలక్ష్మి కథ అనేది ప్రారంభమవుతుంది. మనము పూజ మొత్తం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా వరలక్ష్మీదేవి యొక్క కథను అనేది చదివితేనే పూజ యొక్క సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది. ఈ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి నైవేద్యాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి మీకు ఏవైనా నామాలు వస్తే వాటన్నిటినీ కూడా చదువుకునేసి అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తాంబూలంలో మీకు స్తోమతకు తగినట్లుగా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న తాంబూలంలో చీర, 2 జాకెట్ ముక్కలు, 2 ఆకులు, 2 వక్కలు, 2 పండ్లు, 2 ఖర్జూరాలు, అమ్మవారికి పసుపు కొమ్ము, కుంకుమ పసుపు, అలానే పసుపు దారము వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవటంతో పాటు విడి పువ్వులను, అలానే జాజి పువ్వులను, అలానే అమ్మవారికి గాజులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చక్కగా అమ్మవారికి మెహిందీని, అలానే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలలో ఒకటి అయిన శనిగలు, ఈ శనిగలను కూడా మొలక కట్టిన శనిగలను అయితే పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా శనిగలు వీటన్నిటినీ కూడా అమ్మవారికి తాంబూలంగా అలానే వాయనంగా ఇవ్వాలి. వాయనాన్ని ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారికి ఇస్తినమ్మ వాయినం అని మనం ఇస్తున్నట్లుగా అమ్మవారు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అమ్మవారు పుచ్చుకుంటున్నట్లుగా 3 సార్లు అనుకుంటూ వాయనాన్ని అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చక్కగా వాయనం అన్నీ ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయని అనేది కొట్టుకోవాలి. కొబ్బరికాయ అనేది నైవేద్యం అని ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు కొబ్బరికాయని కొట్టుకోవచ్చు. ధూపం అనేది కూడా ధూపం ఉండే దగ్గర ధూపాన్ని వేసుకోవచ్చు. ధూపం, కర్పూర, నీరాంజనం. ఒకవేళ అక్కడ ఏమీ ఇవ్వలేదు అనుకుంటే లాస్ట్ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి పంచహారతులను ఇచ్చుకోవచ్చు. ఇలా చక్కగా పూజ అనేది ఉదయం సమయంలో 11:30 లోపు పూజను అనేది చేసుకోండి. ఈ పూజను పూర్వ సువాసనలు కూడా చేసుకోవచ్చు అని అడుగుతారు. పూర్వ సువాసనలు కూడా ఇంట్లో చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఎవరైతే ఏముంది చక్కగా పూజను చేసుకోవచ్చు. కానీ తాంబూలాన్ని అయితే ఎవరికి ఇవ్వద్దు. పెళ్లి కాని స్త్రీలు కూడా ఈ పూజను ఆచరించవచ్చు. మీ తల్లి కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఈ పూజ చేస్తున్నప్పుడు చక్కగా చూస్తూ వారికి సహాయం చేస్తూ కూడా ఈ పూజను పెళ్లి కాని వారు కూడా పూజను అనేది ఆచరించవచ్చు. అమ్మవారికి ఉదయం సాయంత్రం 2 వేళల ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ధూపాన్ని వేయండి, చాలా మంచిది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి ఏ విధంగా అయితే తాంబూలాన్ని ఇస్తామో మీ స్తోమతకు తగినట్లుగా అదే విధంగా తాంబూలాన్ని ఇచ్చి వారిని సంతోషపరిచినట్లయితే చక్కగా అమ్మవారి మీ కోరికలను నెరవేరుస్తారు. ఉదయం సమయంలో ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో లలిత సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. మీకు వీలు కుదిరితే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు
కొంతమంది ముత్తైదువులను పిలిచి ఇంట్లో లలిత సహస్రనామం పారాయణం చేసుకున్నా కానీ చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి అని అడుగుతారు. ఉపవాసం ఏమీ లేదు. కొంతమంది ముత్తైదులకు 5 మంది 9 మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చాక మీరు చక్కగా భోజనాన్ని అనేది ఆచరించవచ్చు. అమ్మవారికి కానీ ముత్తైదులకు కానీ తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనేది అనుకుంటూ తాంబూలాన్ని అనేది ఇవ్వాలి, పుచ్చుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తాను. మరొక చక్కని వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.